శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఇప్పుడు ఎక్కువగా చాలామంది గుళ్ళో రావి చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు మనం ఏదైనా కోరిక అనుకుంటే అసలు రావి చెట్టుకి ఏ విధంగా పూజ చేయాలండి? తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మనకి సృష్టి ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం ఏంటంటే వృక్షాలే. இந்த వృక్షాలు எப்படின்னா అన్ని వృక్షాల కన్నా అశ్వత్థామ వృక్షం அப்படின்னு ரொம்ப చాలా ఫేమస్ మనకి. ఆ అశ్వత్థామ వృక్షంలో ఈ 5 చెట్లు ఉండాలంటారు. రావి చెట్టు, వేప చెట్టు, మారడి చెట్టు, మళ్ళా మనకి మర్రి చెట్టు, ఇంకోటి ఏంటంటే మేడి పండు చెట్టు. ఏమా ఈ 5 చెట్టు కలిసి ఒకటే ప్రాంతంలో పెట్టి వాళ్ళు పెంచుతారు. అంటే దాంట్లో రాదు, కలిపి పెంచితే ఏమవుతుందంటే అది అల్లుకుంటూ ఒక మహావృక్షంలాగా మారుతుంది అన్నట్టు. ఈ 5 వృక్షాలు ఉన్నవంటే ఒక క్షేత్ర ఆలయం ఏదైతే ఉందంటే కాశీకి వెళ్ళే అవసరం లేదు, గయాకు వెళ్ళే అవసరం లేదు, రామేశ్వరం వెళ్ళే అవసరమే లేదు, ముక్కోటి దేవత దగ్గర పోయే అవసరమే లే. అంద వృక్షం దగ్గర కూర్చొని మీరు జపం చేస్తే సకల దేవతలు అక్కడే నడమారుతుంటారంట. ఈ 5 వృక్షాలు ఎక్కడైతే ఉందో దాన్ని వెతుకొని పుత్తిష్ట గణపతి అని మీకు తెలుసు ఉంటుంది. ఆయన ఉన్నవంటి 65 అవతారాల్లో ఒక అవతారం పుష్టిష్ట గణపతి. ఆ గణపతిని అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఎప్పుడైనా కూడా తమిళనాడులో మీరు కుంభకోణం సైడ్ పోయినారంటే ఈ 5 వృక్షాల చెట్టు మీకు కనపడుతూ ఉంటుంది. ఎక్కడంటే శుక్రుడు గుడి దగ్గర మనకి కనపడుతూ ఉంటుంది. ఆ ఆలయం దగ్గరికి అక్కడ వెళ్తే అక్కడ గణపతి అలా కూర్చున్నప్పుడు గంభీరంగా ఉంటాడు. అప్పుడు జనాలు కూడాను ఆ వృక్షం చుట్టూ తిరిగి గణపతికి నమస్కారం చేసి 9 తర్వాత ఆ చెట్టు చుట్టూ తిరగకూడదని ఒక సామెత కూడా ఉంది. ఎందుకంటే ఉదయం 4 నుంచి 9 లోపే ఆ చుట్టూ తిరగాలి. మధ్యాహ్నం వేళలో కానీ ప్రదోష కాలం అంటే సాయంత్రం వేళలో కానీ ఆ చెట్టు చుట్టూ తిరగకూడదని పెద్దల సామెత అని చెప్తూ ఉంటారు. అందుకే అక్కడ వినాయకుడు కూర్చున్నా కూడా తిరగకూడదు అనేసి పూర్వీకులు చెప్పేవంటి ఒక సిద్ధాంతం. రావి చెట్టు దగ్గర ఈ ఒక 5 వృక్షాలు కలిసి ఉన్నాయని దగ్గర మీరు గోధుమ పిండి దీపాలు, బియ్యపిండి దీపాలు, మళ్ళీ అశ్వత్థామ దీపాలని అంటారు. అశ్వత్థామ దీపాలు అంటే ఏంటి అనేస్తే మనకి ఈ పనస పండుతో తయారు చేసిన వంటి ఆకులతో ఇడ్లీలు చేస్తారు. కొంతమంది బియ్యపిండితో ఉడికిస్తుంటారు. ఆ ఉడికించిన వంటి ఆ పనస పండు దాంట్లో ఆవు నెయ్యి వేసి అక్కడ దీపం పెడుతూ ఉంటారు. సో ఇది ఎక్కడ చేస్తారంటే కేరళ, కర్ణాటకలో బాగా ఫేమస్. సో ఈ మధ్యకాలంలో అది చేయటం వల్ల ఏమవుతుంది అంటే కష్టాలు తొలగిపోతాయి, దరిద్రం దూరం తొలగిపోతుంది, ఇంట్లో లక్ష్మి తాండం మారుతుంది, భర్త చెప్పిన మాట వింటాడు, ఇంట్లో సంసారం కుదురుగా ఉంటుంది, పిల్లలు లేని వారికి పిల్లలు అవుతాయి, కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది. అనేక రకమైనటువంటి అంటే చెట్లు చుట్టూ తిరగటం అనేది ఈ మధ్య కాలంలో కాదు, మనము పూర్వం నుండి కూడాను. ఎప్పుడైనా మీరు ఒక ఆలయానికి మీరు వెళ్ళాను అనుకోండి, ఎవరైనా ఒక మహర్షి కూర్చున్నారంటే వెనకలో ఒక చెట్టు కనబడుతుంది. ఆయన ఒక భంగిమ ముద్రంలో కనపడుతూ ఉంటుంది. ఒక ముద్రను అనుకుంటారు. సాముద్రిక ముద్రలో అనేక ముద్రలు ఉంటాయి. ఆ ముద్ర వేసుకొని ఆ వృక్షం దగ్గర కూర్చొని వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళు కావచ్చు, ఇంకా పూర్వీకులు ఎంతోమంది కూడా వృక్షాలనే ఎంచుకున్న వాళ్ళు. దాంట్లో ఉన్నవంటి దైవిక్యమైనటువంటి శక్తి, శక్తి ఆ వృక్షం ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆలయంలో మీ శివాలయం ఉందనుకోండి, మహావిష్ణు ఆలయం ఉందనుకోండి, ఆ వృక్షాలు కూడాను వచ్చి సేవ చేసుకోవాలని కోరుకుంటుందట. కానీ అది కదలలేదు, ఉట్టి గాలినే ఇవ్వగలుగుతుంది. మీరు అక్కడ కూర్చొని తపస్సు చేసి మీ కోరికతో కోరినటువంటి పూజలు చేసినటువంటి ఫలితం ఉంటుందో అవి కూడా ఎక్స్ట్రా పవర్స్ వీళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుందట. నా ఒక ఆయుష్ కూడా నువ్వు పోసుకొని ఆ భగవంతునికి సేవ చేయబడిని వృక్షాలని కూడాను ఆశీర్వచనం చేస్తుందట. అందుకే కార్తీక మాసం వచ్చిందంటేనే వనయాత్ర, వనభోజనం చేసేవాళ్ళు. ఇది రాజుల కాలం నుంచి వచ్చేవంటి, ఆ పూర్వీకులు వచ్చేవంటి
ఒక ఇది ఎప్పుడైనా కూడా పట్టణం నుంచి దూరంలోనే ఆశ్రమాలు నిర్మాణం చేస్తారు. ప్రకృతి వనానికి అద్భుత వరం తెచ్చుకోవడానికి దేవతలు నడమాడతారు, ప్రశాంతమైన ఒక శక్తి వస్తుందనేసే ఇది చేస్తారు. సో ఈ యొక్క రావి చెట్టు దగ్గర సాయంత్రం వేళలో కావచ్చు, లేదంటే ఉదయం వేళలో కావచ్చు, మీరు బియ్యం పిండితో తయారు చేసుకున్నటువంటి దొప్పలు, లేదంటే గోధుమ పిండి తయారు చేసినటువంటి దొప్పలతోని మీరు దీపారాధన చేసి, నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాలు ఏదైతే ఉందో ఆ మంత్రంతో మీరు గట్టిగా 11 సార్లు కానీ 21 సారి కానీ 41 సారి కానీ మీరు జపం చేసుకుంటే ఇండ్లే డబ్బు, ఇంటి చుట్టూ డబ్బే. గురుగారు, అలానే ఇప్పుడు రావి చెట్టుకి ఎన్ని ప్రదర్శనలు చేస్తే మంచిదండి? అలానే నైవేద్యం కూడా ఏది పెడితే మంచిది? కలియుగంలో ప్రదక్షిణ అనేటప్పటికీ ఎలా అంటే మనము స్పోర్ట్స్ గ్రౌండ్లో తిరిగినట్టు తిరగకూడదు. ఏదో రన్నింగ్ విసిల్ కొట్టింది కదా అని స్పీడ్గా తిరిగి నాకు టైం అయిపోతుంది, నాకు ఆఫీస్కి వెళ్ళాలి, మా షూట్కి వెళ్ళాలి, ఏదో కార్యక్రమం ఉంటుంటాయి. అటువంటి ప్రదక్షిణలన్నీ ఏ దేవతలు స్వీకరించారు, రిజెక్ట్ చేసేస్తారు. ప్రదక్షిణ అంటే ఏంటి? అడి ప్రదక్షిణ అంటారు. అడి ప్రదక్షిణ ఏంటంటే చీమ ఎలా వెళ్తుందమ్మా, చిన్నగా. భూమికి, దేవుడికి, ఆ వృక్షానికి ఇబ్బంది కలగకూడదు. అడుగు మీద అడుగు అంటాడు, నడపాదే అంటాడు దాన్ని. ఒక పాదంకి ఒక పాదం వేసుకుంటున్నాడు. ప్రదక్షిణ అంటే అది ఏంటి? ఎలా ప్రదక్షిణ అంటే ఒక నిండు గర్భిణి ఒక 3 కుండలు పైన ఎత్తుకొని నడుస్తుంది అనుకోండి, ఎలా నడుస్తుంది ఆవిడ? జాగ్రత్తగా నడుస్తూ ఉంటుంది. నిండు 9 నెలలు నిన్నటువంటి గర్భిణి 3 కుండల కడవలు నిండుగా పాలో నీలో ఏదో పోసుకుని వెళ్తుంది అనుకోండి, కింద చుక్క రాలకుండా ఉండాలి. కడుపుల నుంచి బిడ్డకు ఇబ్బంది కలగకుండా ఎలా ప్రదక్షిణ చేయాలో భగవంతుని ఆలయంలో కానీ వృక్షాల ప్రదక్షిణ కానీ అంత మృదుగా చేస్తేనే ఆ ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. అప్పుడుదా మీ కోరిక రావటం ఏది ఊరికే రాదు, కష్టపడింది ఏది ఊరికే రాదు. అడి ప్రదక్షిణ చేయటం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. మీ కోరిక 100% జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. స్వామి శరణ.